తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం. మోదీ మూడోసారి గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిపక్షాలు చెప్తున్నట్టు రాజ్యాంగాన్ని మారుస్తారా, రిజర్వేషన్లను రద్దు చేస్తారా? ఎంతవరకు ఇది కరెక్ట్? ఈ ఆరోపణలో నిజమెంత? ఇప్పటి వరకు 4 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 163 ఎన్నికల్లో 3 దశల పోలింగు మిగిలే ఉంది. 3 దశల్లో 163 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఎన్నికలు ఒక్కో దశ ముగుస్తుంటే అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు పదునెక్కుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి గెలిస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో నిజమేంతో తెలిపే ప్రయత్నం చేస్తుంది తొలిపొద్దు తెలంగాణ. ప్రధాని మోడీ 10 ఏళ్ల పాలన తీరు చూస్తే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనన్న భావన కూడా కలుగుతుంది. దశాబ్ద పాలనలో తానే రాజ్యాంగం అన్న విధంగా వ్యవహరించారు. నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రతిపక్షాలను చిన్నచూపు చూశారని, రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తన 10 ఏళ్ల కాలంలో లోక్సభ, రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు. అంటే రాజ్యాంగం అంటే ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామిక ఆత్మగా చెబుతారు. మోదీ అధికారం చేపట్టిన మే 2014 నుండి ఇప్పటి వరకు ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించలేదు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో లోకసభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం 17వ లోకసభకే చెల్లింది. అయితే ఇదంతా మోడీ ప్రణాళికేనని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకి ఇవ్వాలి. కాబట్టి బీజేపీయేతర పార్టీలలో అత్యధిక సంఖ్యాబలం సాధించిన కాంగ్రెస్కు ఆ పదవిని ఇవ్వవలసి ఉంటుంది. ఈ కారణంగానే డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో అయిష్టతను వ్యక్తం చేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తీవ్ర నిరసన తెలిపారు. అయినా మోదీ ప్రభుత్వం వాటిని పెడచెవున పెట్టింది. ప్రతిపక్షాల నిరసనల నడుమ ఆ 3 సాగు చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందాయి. ఇదే విధంగా పార్లమెంటులో జరిగిన గందరగోళాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. ప్రభుత్వం అనేక బిల్లులను చట్టాలుగా మార్చింది. లోకసభ, రాజ్యసభ నుంచి చాలామంది ప్రతిపక్ష సభ్యులను, ప్రిసైడింగ్ అధికారులు బయటకు పంపిన తర్వాత బిల్లును ఆమోదించిన సందర్భాలు ఉన్నాయి. లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కుర్చీలకు ఉన్న గౌరవాన్ని ప్రధాని మోడీ తగ్గించారు. అలాగే ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులకు సరైన గౌరవం కూడా దక్కేది కాదు. సభలో ప్రసంగించేందుకు తగిన అవకాశము లభించేది కాదు. ప్రతిపక్షంలో కీలక నేత రాహుల్ గాంధీ విషయంలో అనేకసార్లు జరిగింది. సభలో బీజేపీ ఎంపీలు ఆయనను గేలి చేసే విధానం, మాట్లాడనీయకపోవడం లోకసభ స్పీకర్ ఓం బిర్లా కట్టడి చేయలేదు. బీజేపీకి మెజారిటీ లేని రాజ్యసభను తప్పించేందుకు మనీ బిల్లుగా పేర్కొంటూ వివాదాస్పద బిల్లులను లోక్సభలో మోదీ ప్రభుత్వం ఆమోదించుకుంది. తర్వాత అది మనీ బిల్లు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మోదీ సర్కారుకు చెంపదెబ్బ లాంటిదని పరిశీలకులు అంటున్నారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని కూడా మోడీ పట్టించుకోలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక ఫుల్ ప్రూఫ్ డాక్యుమెంట్ అని సూచించారు. అయితే అది అధికారంలో ఉన్న వ్యక్తుల స్వభావం, సమగ్రత, వారు పనిచేసే విధానం పట్ల ఆధారపడి ఉంటుందన్నారు. రాజ్యాంగ నిర్మాతల భయాలు నిజమయ్యేలా మోడీ తీరు ఉన్నదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ తీరు భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని విశ్లేషకులు అంటున్నారు. ధన్యవాదములు. నమస్కారం.